అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఒక రుచికరమైన కమ్మనైన రెసిపీని చూపించాలనుకుంటున్నాను. చేసి చూపిస్తాను, మీరు చూడండి. అదేంటంటే కాకరకాయలండి. కాకరకాయలు చూడగానే అమ్మో కాకరకాయ అనిపిస్తుంది. చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కొంతమంది ఇష్టపడరు అనమాట. ఈ కాకరకాయతోటి నేను మీకు ఒక అద్భుతమైన రుచిగా ఉండే రెసిపీని చూపిస్తాను. అది ఏ విధంగా చేయాలో, వాటికి ఏమేమి వాడాలో మనము చేస్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బాండిలు పెట్టుకుందామండి. పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయలు మనము తీసుకున్నాం కదండి, వాటికి చిక్కు తీసేసి మనం ముక్కలుగా చేసుకొని వాటిని ఇప్పుడు బాండిలో వేసి వేయించుకుందాము. వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయిస్తే దీంట్లో చేదు అనేది కొంతవరకు తగ్గిపోతుంది. దీనికి కొంచెము సాల్ట్ కూడా మనము యాడ్ చేద్దాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కలకి కొంచెము ఉప్పు పట్టినప్పుడు అవి కొంచెం టేస్ట్ బాగుంటాయి అన్నమాట, చప్పగా లేకుండా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకుందామండి. వేయించుకొని వాటిని పక్కకు పెట్టేసుకుందాం అనమాట. ఇదిగో ఈ విధంగా మనము వేయించుకోవాలండి ఈ కాకరకాయలని. అప్పుడే చేదు లేకుండా ఉంటుందన్నమాట. వీటిని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మనము చెప్పండి ఏం వేసుకుంటున్నాము? పల్లీలండి. పల్లీలు ఎందుకు వేస్తున్నాను చెప్పనా? ఈ పల్లీలే అనమాట. ఈ పల్లీల్లోని కమ్మదనము కాకరకాయల చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని మనం పల్లీలు తీసుకొని వాటిని కూడా దోరగా వేయించి పక్కనకి తీసుకుంటున్నాము. దీని తర్వాత మిరపకాయలు, పచ్చిమిర్చి మనము 15 పచ్చిమిర్చి తీసుకున్నామన్నమాట. వాటిని తీసుకొని మనము దోరగా వేయించుకొని వాటిని కూడా మనము పక్కన పెట్టేద్దాము. ఇవి 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ. మీకు గబగబా చేసుకోవచ్చు ఇది. ఇవి కూడా పచ్చిమిర్చి కూడా దోరగా వేగినాయండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం అన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ బాండిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని దాంట్లో టమాటాలు, మీడియం సైజులో ఉండే టమాటాలని తీసుకున్నాను అనమాట. తీసుకొని వాటిని కూడా వేగించి మగ్గే విధంగా, టమాటాలు గట్టిగా లేకుండా మగ్గాలి. ఆ మగ్గే విధంగా వాటిని కూడా వేయించుకొని పెట్టుకున్నాను. దాంట్లో నేను కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి. తర్వాత మీకు చూపించలేదు. ఇప్పుడు రోలు చూడగానే ఏమనిపించింది? ఇప్పుడు మనం చేసేది కాకరకాయ పల్లి పచ్చడి అండి. రోటి పచ్చడి, కాకరకాయ రోటి పచ్చడి అన్నమాట. చూడండి, మనం ఫస్ట్ పల్లీలు వేయించుకొని వాటిని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెము బరకగా ఉండేటట్టు దంచుకుంటాం. ఈ రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. తిన్నారంటే అద్భుత అని మీరు అనాల్సిందే, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు వేయించిన మిరపకాయలు అయితే ఉన్నాయి కదండి, అవి కూడా మనము రోట్లో వేసుకొని వాటిని కూడా దంచేసుకుంటున్నాము. ఇందుకు ఇవి పల్లీలు అనేవి కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టు కాదండి, కొంచెం పలుకుగా ఉండాలి. దానికి ఈ పచ్చిమిర్చికి సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్ 3 కొంచెం మెదిగే విధంగా దంచేసుకున్నాము. ఈ విధంగా దంచుకుంటే మనకి ఈ చట్నీని రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి. మిక్సీలలో వాటిలలో వేస్తే బాగుండదు. మీరు ట్రై చేయండి, ఒకసారి చూడండి. ఇవి కూడా దంచుకున్నాము. తర్వాత ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ అయితే ఉన్నది కదండి, అవి కూడా వేసేసుకొని వాటిని కూడా మనము దంచుకుంటాం. మళ్ళీ తినాలనిపించే కాకరకాయ రోటి పచ్చడి అండి ఇది. దీంట్లోకి కాకరకాయలు మెదిగిపోయినాయండి. ఇప్పుడు ఎల్లిపాయలు ఒక 6-7 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకొని వాటిని కూడా దంచుకున్నానండి. దంచుకొని దీనికి మనము ఉల్లిపాయ ముక్క కూడా ఒకటి వేసుకున్నాను. మరి పెద్దది కాదు, మీడియం సైజులో ఇది చిన్నదన్నమాట. ముక్క కూడా వేసుకొని దాన్ని కచ్చా పచ్చిగా దంచేయాలి. ఇప్పుడు మనము చూడండి, టమాటాలు వేయించుకున్నాం కదా, ఆ గుజ్జును కూడా దాంట్లో వేసేసి మనము దంచుకుంటున్నాము. ఈ విధంగా దంచుకుంటుంటే మనం చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కాకరకాయ తినలేని వారు కూడా లొట్టలు వేసుకొని తింటారండి చట్నీ. నేను చెప్తున్నాను కదా, ఈ చట్నీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇది మళ్ళీ చేసుకొని తినాలనిపించే రెసిపీ అండి. ఇప్పుడు మెదిగిపోయినాయి. దీనికి నేను కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసి, ఎంత ఒక స్పూన్ అనుకున్నాము. అంటే కొంచెము చేదు ఉంటుంది కాబట్టి ఈ పులుపు కలిస్తే బాగుంటుంది. టమాటాలు కూడా వేసుకున్నాం కదండి,
దానికి కూడా బాగుంటుంది. చూడండి ఇట్లా అట్లా రుబ్బేసుకొని మనము శుభ్రంగా ఆ విధంగా చేసుకొని మంచిగా టమాటాలు కూడా మెదిగిపోయే విధంగా ఆ విధంగా చేసుకున్నాను. ఇంక చట్నీ రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది, తోడుకొని మనము గిన్నెలోకి వేసుకుందాము. చూడండి చట్నీ కూడా మెత్తగా అవ్వకూడదు, కొంచెము కచ్చపచ్చగా ఉండాలి. మనం తింటుంటే అన్నంలోకి బాగా ఉండాలి. ఈ చట్నీ చేసుకోండి మీరు కూడా. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతం, అద్భుత అని మీరు అనాల్సిందే. మీకు వీలైతే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.